హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈ రోజు మనం పైథాన్ సిరీస్లో ఇఫ్ ఎల్స్ లూప్ గురించి తెలుసుకుందామండి. వాట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ థింగ్. సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే మనం ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ డిక్లేర్డ్ బై యూజింగ్ ది ఇఫ్ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్ టు చెక్ ద కండిషన్స్ అండ్ ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ కండిషన్స్ బిలో. సో ఎలాంటి కండిషన్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వై రెండు వేరియబుల్స్ ఉన్నాయండి. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు వైయా ఆర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వైయా, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ వైయా, ఎక్స్ లెస్ దాన్ వైయా. సో ఇలాంటి కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి మనం ఇఫ్ లూప్ వాడతామండి. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఏది గ్రేటరా లెస్ దాన్, గ్రేటర్ అయితే ట్రూ, లెస్ దాన్ అయితే ఫాల్స్ అట్లా అనమాట. సో మనం ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని దీని గురించి చేస్తే మీకు ఈజీగా ఇఫ్ లూప్ అర్థమైపోతుంది. సో నేను ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశానండి, ఎక్స్ ఈక్వల్ టు 3 అని. అండ్ వన్ మోర్ వేరియబుల్ తీసుకుంటాను, అది వై ఈక్వల్ టు 8 ఇచ్చానండి. సో ఇఫ్ కండిషన్ రాస్తానండి. ఇఫ్ అనేది సింటాక్స్ అండి. ఇఫ్ ఇలా రాసి తర్వాత ఇఫ్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు రాసే పార్ట్ కండిషన్ అనమాట. సో ఇఫ్ సో గ్రేటర్ దాన్ వై అనమాట. సో ఇది కండిషన్ పార్ట్ ఓవర్ అండి. సో యాజ్ పర్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ని ఇట్లా డిక్లేర్ చేయడానికి ఇక్కడ కోలన్ వాడతామండి. మనం యాజ్ యూజువల్గా ఫంక్షన్స్ వాడినట్టే. సో కోలన్ వాడినాను. సో ఇది ట్రూ అయితే నాకు ప్రింట్ అవ్వాలి, సంథింగ్ లైక్ ప్రింట్. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. నేను ఆల్రెడీ టైప్ పేస్ట్ చేయకుండా నేను సో కాపీ చేసి పెట్టాను. సో ఈజీగా మనం పేస్ట్ చేద్దాము, సింపుల్గా అయిపోద్ది. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అండి, ఓకేనా. కానీ ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ వచ్చేసి వై కన్నా తక్కువ ఉంది. యాక్చువల్గా ఇది ప్రింట్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అనమాట. చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. అండ్ ఫస్ట్ సో ఏమీ ప్రింట్ అవ్వలేదండి అవుట్పుట్. సో ఒకవేళ ఇప్పుడు ఇది ఫాల్స్ కదా, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ వై ఉంది. సో ఇలాంటప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ వై అని మనం ప్రింట్ చేయాలి. సో అప్పుడు ఎల్స్ యూజ్ చేస్తామండి. సో ఎల్స్ అని యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తామండి. సో ప్రింట్లో నేను ఇప్పుడు లెస్ దాన్ అనమాట. ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది చూడండి, లెస్ దాన్. ఎందుకంటే ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, లేదు ఫాల్స్ కదా ఇప్పుడు, ఎందుకంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 3 కాబట్టి ఫాల్స్, కాబట్టి ఇక్కడికి వస్తుందండి. ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. కావాలంటే ఇది ఫాల్స్ అని మీకు నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఏం రిటర్న్ చేస్తుంది అనేది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ కండిషన్ అనేది ఎప్పుడైనా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుందండి. ఇది రిటర్న్ ట్రూ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది, ఇఫ్లో పార్ట్, లేదంటే ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. మనం కావాలంటే నేను అది ప్రూఫ్ చేస్తాను చూడండి. ప్రింట్ ఓకేనా. సో ప్రింట్ ఈ వాల్యూ ప్రింట్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఫాల్స్ అని ప్రింట్ కావాలి, చూద్దాం. సో రన్ చేస్తాను. సో ఎక్స్ ఈస్ లెస్ దాన్ వై, ప్రింటింగ్ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది చూడండి, ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింపుల్గా ఇంకా వెరీ క్లియర్ అయిపోతుంది. నేను ఇక్కడ ఫాల్స్ వచ్చింది కదా ప్రింట్ చేస్తే, ఇక్కడ నేను ట్రూ అని పెడతాను చూడండి, ట్రూ అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రూ పెట్టాను కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్ లెస్ దాన్ వై కాబట్టి ఇది ప్రింట్ అయింది మన మామూలుగా. సో నేను ఇక్కడ ట్రూ చేశాను అనుకోండి ఒకవేళ ఇక్కడే, సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇది ప్రింట్ అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, ఎందుకంటే నేను ఇక్కడే ట్రూ చేస్తాను. ఏదన్నా కానీ రిటర్న్ నేను డైరెక్ట్గా ట్రూ ఇచ్చాను. ట్రూ రిటర్న్ అయిందంటే ఇఫ్ లోపలికి వెళ్తుంది అన్నమాట, లేదంటే ఫాల్స్ లోకి వెళ్తుంది. సో కానీ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ వై యాక్చువల్గా ఒరిజినాలిటీ ఏంటంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ వై కన్నా, కాబట్టి సో ఫాల్స్ రిటర్న్ చేసింది. సో కావాలంటే మీరు చెక్ చేయండి, ఇక్కడ ఫాల్స్ అని కూడా పెట్టండి కావాలంటే. ఇప్పుడు చూడండి, ఫాల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని ప్రింట్ అవుతుంది. సో అదండి, ఏదైనా కానీ ఇక్కడ కండిషన్ ఉంటుందండి. ట్రూ రిటర్న్ చేస్తే ఇఫ్ ఎక్స్ కూడా అవుతుంది, లేదంటే ఎల్స్ ఎక్స్ కూడా అవుతుంది. అదండి సింపుల్గా. సో ఇదండి సింటాక్స్. ఇఫ్ రాసేసి కండిషన్ పెడతాం మనం మామూలుగా. ఇక్కడ ఏదైనా కానీ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై ఆర్ ఏదైనా కానీ. సో తర్వాత కోలన్ ఏం చేస్తాం, ఎల్స్ ఇలా రాస్తామండి. సో దిస్ ఈజ్ ఆల్ ఇఫ్ అండి, సింపుల్గా చెప్పాలంటే ఇది ఇఫ్ స్టేట్మెంట్. సో కొంచెం ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో గైస్, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా టైప్ చేస్తా అంటే మనకి చాలా టైం అవుతుంది. సో గైస్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఎక్స్ వాల్యూ సంథింగ్ ఏదైనా ఇస్తాను, ఒక 6. సో నేను ఇప్పుడు కంపేర్ చేస్తాను అనమాట. ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఆర్ 3 అనేది ఒకవేళ ఎక్స్ వాల్యూ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను, ఇది ఏదో తెలీదు, నేను 6 కానీ 5 కానీ ఏదైనా డిక్లేర్ చేస్తాను. కండిషన్ ఏంటంటే 1 కానీ 2 కానీ 3 అయితేనే నాకు ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట, లేదంటే ఈ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 1 and 2 అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో చూడండి గైస్, ఇప్పుడు నేను 6 ఇచ్చాను. సో 6 అనేది ఎక్కడా లేదు కాబట్టి ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ అని ప్రింట్ అవ్వాలండి. అండ్ ఫస్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ 1, 2 and 3, ఎందుకంటే ఈ కండిషన్స్ ఏది అన్ని ఫెయిల్ కాబట్టి
సో ఇలా చెక్ చేసాం అనమాట. సో అండ్ గైస్ అండ్ అనేది ఇలా యూస్ చేయకూడదు. పైథాన్లో వేరే లాంగ్వేజ్లో జావా స్క్రిప్ట్లో అట్లా అండ్ యూస్ చేస్తాము, ఇక్కడ అండ్ యూస్ చేయాలండి. బట్ ఇట్స్ వర్క్ నౌ. కానీ రియల్ కండిషన్ చెక్ చేసేటప్పుడు వర్క్ అవ్వదు. అండ్ యాక్చువల్లీ దట్స్ అ సింటాక్స్ మిస్టేక్. యాక్చువల్లీ మనం అదర్ లాంగ్వేజ్లో ఎక్కువ అలా యూజ్ చేస్తాం కాబట్టి నేను అలా పెట్టాను. సో దిస్ ఈజ్ వన్ అండి. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఇది ఒరిజినల్ సింటాక్స్. మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు అండ్ వాడతామండి పైథాన్లో. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను వన్ థింగ్ అండి, ఇప్పుడు నేను ఒకవేళ 2 ప్రింట్ చేస్తాను. నేను వాల్యూ 2 ఇచ్చాను. సో ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సెకండ్ వన్ 2 అనమాట. సో బట్ థింగ్ ఏంటంటే ఇలా రాయడం వల్ల కోడ్ చూడండి, నేను మల్టిపుల్ కండిషన్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను అనమాట. x=1 ఈ కండిషన్ చెక్ చేస్తుంది అండ్ ప్రతి అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఫాల్స్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వలేదు. సో ఇది ట్రూ కదా, ఇది ట్రూ అయినా కూడా మళ్ళీ ఇది కూడా చెక్ చేస్తుంది కండిషన్. ఇక్కడ వచ్చి 3 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుందండి. సో ఇలాంటప్పుడే మనం ఎల్ఇఫ్ అని వాడతామండి. మామూలు అయితే ఎల్సిఫ్ అని ఉంటుంది యాక్చువల్గా అదర్ లాంగ్వేజెస్లో, జావా .NET ఆర్ జావా స్క్రిప్ట్ కానీ ఎల్సిఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎల్ఇఫ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని అప్పుడు ఎల్సిఫ్ అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎల్ అని పెట్టేస్తే ఇలా రాస్తాం అనమాట, ఎల్ఇఫ్ అని. ఓకేనా. సో ఇక్కడ కూడా ఒక ఈఎల్ అని యాడ్ చేస్తాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఇలా కోడ్ పెట్టడం వల్ల, సో ఇప్పుడు చూడండి నేను దీన్ని కూడా తీసేస్తాను, ఇక్కడికి తీసేసి ఇక్కడ ఎల్స్ పెడతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్స్, సో సారీ ఎల్స్ అని పెట్టేసి, సారీ ఎల్స్కి ఇంక ఈ కండిషన్ ఉండదండి. ఎల్స్లో కండిషన్ పెట్టామన్నమాట, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో అందుకే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి అదే స్టేట్మెంట్ని ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఎల్ఇఫ్ యూస్ చేయడం వల్ల, నేను ఎల్సిఫ్ అంటారు దీన్ని, ఎల్ఇఫ్ అంటారు. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి పైథాన్లో ఎల్ఇఫ్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోడ్ చాలా రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది చాలా ఇట్స్ వేస్ట్ కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా యూస్ చేయడం వల్ల, ఎల్ఇఫ్ యూస్ చేయడం వల్ల 2 అనుకో, ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత సో ఈ కండిషన్ ట్రూ అయిందనమాట. సో ట్రూ అయితే ఏమవుతుంది, ఇంకా ఈ రెస్ట్ ఆఫ్ ద కోడ్ చెక్ చేయదనమాట, ఇవి ఎగ్జిక్యూట్ చేయదనమాట. సో డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది ఈ ఫ్లూప్లో నుంచి. సో ఇది ఒకటే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇక్కడే కండిషన్ ట్రూ అయిందనుకో, మరి మిగతా లైన్స్ అంతా చెక్ చేయదనమాట. సో ఎల్సిఫ్ అనేది ఇలా డిక్లేర్ చేస్తామండి, ఎల్ఇఫ్ అనేది. సో సేమ్ సింటాక్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఎల్సిఫ్ యూజ్ చేస్తామండి. ఇవేవి ట్రూ కాకపోతే ఫైనల్గా ఎల్సిఫ్ ఇలా రిటర్న్ చేస్తాం. కావాలంటే ఇప్పుడు రన్ చేస్తాను చూడండి అవుట్పుట్. సో ఎక్స్ వాల్యూ ఇస్ 2 అండి. సో నేను ఎక్స్ వాల్యూ 10 ఇస్తాను సంథింగ్. సో ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు. సో ఈ 3 కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి ఎల్స్లో ప్రింట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 1 and 2 and 3 అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ అండి. సో ఇఫ్ ఎలా రాయాలో తెలుసు, ఎల్స్ ఎలా రాయాలో తెలుసు మీకు. ఇదంతా కండిషన్ పార్ట్, సింటాక్స్ ఇదండి. సో ఎల్సిఫ్ ఎందుకంటే ఎక్కువ కండిషన్స్ 3 or 4, 2 or more కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎల్సిఫ్ యూజ్ చేస్తాం. ఇది కాకపోతే ఇది చెక్ చేశారు, ఇది కాకపోతే ఇది చెక్ చేశారు. అండ్ ఏంటంటే ఇలా రాయడం వల్ల సో ఈ కండిషన్ ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ రిమైనింగ్ కండిషన్స్ చెక్ చేయదనమాట. సో ఇలాంటి యూస్ఫుల్ అండి ఎల్ఇఫ్స్తో. సో ఇలా ఇదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ అండి. గైస్ మన ఛానల్లో హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, అవి కూడా చూడండి. మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా బాగా హెల్ప్ఫుల్ అయితే చాలా. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.